ప్రకారం ఇచ్చేస్తాను. చెప్తారు కదా నువ్వు అధ్యక్షుడు, నీ బాధ్యత నువ్వు చూసుకోలేదు. నాకు ఊరికే న్యూసెన్స్ ఉండకూడదు. ఈరోజు తెల్లవారి 8:30 గంటల నుంచి తరచుగా మదనపల్లి మార్కెట్ యార్డ్ నుంచి వివిధ ఫోన్ కాల్స్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ మిస్యూజ్ అయిపోతూ ఉంది. ఎవరు దొరికిన వాళ్ళు షెడ్ వేసుకుంటున్నారు. ఇది ఎక్కడ కూడా కానీ ప్రజల ఆస్తి లేకుండా సొంత ఆస్తి లాగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. సో దీనికి ఇప్పుడే విజిట్ చేసి తక్షణం ఉన్న సెక్రటరీ అభిలాష్కి, సూపర్వైజర్కి, నైట్ వాచ్మ్యాన్కి సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే నైట్ వాచ్మ్యాన్ నుండి కూడా ఇంత పని జరిగిందంటే ఆ వాచ్మ్యాన్ బాధ్యతగా లేడు, అతన్ని సస్పెండ్ చేస్తాము. ఇదే కాకుండా ఈ సూపర్వైజర్ అబ్జర్వేషన్, ఈ ఏరియాకి ఎవరు సూపర్వైజర్ ఉన్నారో అతను కూడా సస్పెండ్ చేస్తాం. ఎక్కడ షెడ్ వేసినారో ఆ ఏరియా సూపర్వైజరు నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది. మా ఆలోచన ఒకటే, ఎవరెవరికి షెడ్లు కావాలో అప్లికేషన్లు పెట్టండి, ఉన్న వేకెంట్ స్థలం అంతా క్లీన్ చేస్తాం, అందరికి ఇచ్చేస్తాం. బట్ ఫ్రీ మాత్రం ఇచ్చేదానికి ఎవరు కాదు. ఫ్రీ ఇచ్చేది ఎక్కడ కూడా మా రూల్లో, రాజ్యాంగంలో లేదు. ఇది ప్రభుత్వ ఆస్తి. ప్రభుత్వ ఆస్తికి ఏమున్నా కూడా రెంట్లో అన్నా ఉండాలా, లీజ్లో ఉండాలన్నా, లేదంటే శాంక్షన్ అన్నా, లేకుండా ఇచ్చేదంటూ ఉండదు. అది పరిస్థితి. ఇట్స్ ఎ క్లియర్ డెసిషన్. సెక్రటరీ గారికి ఈరోజు సూచనలు ఇవ్వడం జరిగింది. సెక్రటరీ గారు కానీ ఈరోజు రేపటిలో ఇది అమలు చేయకపోతే ఇంకా దానిపైన నేను పై అధికారులకు మాట్లాడాల్సి వస్తుంది. అంతా పన్నెండు లోపల బెంగళూరు